ఎందుకు అన్యాయం చేశారు చంద్రబాబు గారు? మాకు టికెట్ ఇవ్వలేని దానికంటే 5 సంవత్సరాలు కష్టపడ్డామండి. మా బిడ్డలు మేము రోడ్డు మీద తిరుగుతున్నామమ్మా. సార్ చంద్రబాబు సార్, ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు ఎవరికైనా ప్రాబ్లం వస్తే నా కంట్లో నీళ్ళు వస్తాయమ్మా. టికెట్ మారి మీకు వస్తుందని మీరు అనుకుంటున్నారా? లేదు అని అంటే రాని పక్షంలో అసలు మీరేం చేయాలనుకుంటున్నారు? ఇంకా నామినేషన్ వేసే నెక్స్ట్ మినిట్ వరకు కూడా మేము దానికోసమే ఆశిస్తామండి. ఎందుకంటే కష్టపడిన వాడే దానికి అర్హుడు. మా నాన్నగారు దానికి అర్హులు. తెలుసుకునే ప్రయత్నం చేశారా అసలు ఎందుకు మీకు టికెట్ ఇవ్వలేదు అనేది? మా మీద అందరూ రాళ్ళు చల్లడానికి ఉంటారు. వాటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడడంతో పార్టీకి సపోర్ట్ చేయండి, ఇంకేదైనా పదవి ఇస్తాము అని ఒకవేళ చెప్తే యాక్సెప్ట్ చేస్తారు? కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి సడన్ గా ఆయన చనిపోయిన ఆఖరి కోడికి ఏంటంటే చిన్న వయసేనండి. సార్ మీకు ఓటేసి మీరు ఎమ్మెల్యే అయితే చాలు సార్ అన్నారు. అంత సంపాదించుకున్నారని మా నాన్నగారు. ఒకవేళ మీరు పోటీ చేస్తే టీడీపీ క్యాడర్ ఆల్రెడీ మీ వైపు ఉంది అండ్ టీడీపీ నుంచి ఇంకో వ్యక్తి పోటీ చేస్తున్నారు, ఓట్లు చీలవంటారా? ఇప్పుడు టికెట్ తీసుకున్న ఆన్మూలం కాదు, ప్రజలకి ఏదన్నా చేసుంటే కదండి. అతనికి ఓట్లు వేయాలన్నదే లేనప్పుడు మేము వచ్చి డివైడ్ చేయడం కాదండి, ప్రజలే మా మీద ఉన్నారు. ఏం చేశారని అసలు మీరు సత్యవేడికి ఎందుకు మీకే ఓటేయాలి ప్రజలు? సార్ మా ఇంటికి సహాయం చేస్తున్నారు సార్, మా పిల్లలకి బుక్స్ ఇచ్చున్నారు సార్. ప్రజలకు చేసింది ప్రతి ఒక్కటి ప్రజలు గుర్తు పెట్టుకొని ఉన్నారండి. మీరు గెలుస్తారనే నమ్మకం మీకుందా? ఇండిపెండెంట్ గా వెళ్ళినా ఈసారి మీరు వచ్చినా రాకపోయినా జేడీఆర్ గారికి మేము ఓటేస్తున్నాము. మీరు అసలు రూపాయి డబ్బు ఇవ్వద్దు మాకు, మీకు ఓటేస్తాం మేము. అంటే ఇండిపెండెంట్ గా అయితే గుర్తు చెప్పండి, మేము మీకే మేము వేస్తామని చెప్పండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నుంచి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారందరి టికెట్స్ అనౌన్స్ చేశారు. కానీ ఒక నియోజకవర్గంలో మాత్రం వారికే టికెట్ వస్తుందని అనుకున్నప్పటికీ, అక్కడి ప్రజలంతా కూడా అనుకున్నప్పటికీ టికెట్ మారిపోయింది. దాంతో అక్కడి ప్రజలంతా కూడా ఆయన మీద నమ్మకంతో, ఆ వ్యక్తి పైన ఉన్న అభిమానంతో పాదయాత్రగా తన ఇంటి వరకు వచ్చి మీరే నిలుచోవాలి, మీరైతేనే ఓటు వేస్తామంటూ ఆయన దగ్గరికి రావడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నానో. అదే సత్యవేడు నియోజకవర్గం, ఆయనే జేడీఆర్ గారు, జేడి రాజశేఖర్ గారు. ప్రస్తుతం నేను ఆయన కుటుంబం దగ్గరికి వచ్చేసాను. మరి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళని కదిలించినప్పుడైతే కన్నీళ్ళే వస్తున్నాయి. మేము ఇంత చేశాము ఈ నియోజకవర్గానికి, కానీ చంద్రబాబు గారు మాకు అన్యాయం చేశారని ఆ కుటుంబం అంతా కూడా వాపోతుంది. మరి వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మోనిక గారు, మీరు స్పోక్స్ పర్సన్ కూడా కదా? అవునండి. మీ ఫ్యామిలీకి అంత ప్రియారిటీ ఇచ్చి ఆల్ ఆఫ్ అ సడన్ ఎందుకు, ఏం జరిగింది, మీకు ఎందుకు అన్యాయం చేశారు చంద్రబాబు గారు? మేము టికెట్ అనౌన్స్ చేసే ముందు రోజు వరకు కూడా మాకే వస్తుందన్నది మేము ఆశించామండి. మేము ఆశించడంలో కూడా న్యాయం ఉందండి. ఎందుకంటే ఎలక్షన్ జరిగిన తర్వాత 40 days గ్యాప్ ఉన్నిందండి రిజల్ట్ వచ్చేంతవరకు కూడా. ఆ 40 days కూడా నేను ప్రజలకు దగ్గరగా ఉండాలి అని మా నాన్నగారు థ్యాంక్స్ గివింగ్ అని ప్రతి పంచాయతీ తిరిగి ప్రతి లీడర్కి ఆల్మోస్ట్ అక్కడున్న ప్రజలందరికీ కూడా మా నాన్న థ్యాంక్స్ చెప్పారు. నాకు ఓటేసినందుకు, నేను ఎమ్మెల్యేగా మీకు ఏం చేయాలో ఈ నియోజకవర్గంలో అన్ని సమస్యలు తెలుసుకొని నేను చేయాలని ఆశపడుతున్నానని చెప్పారండి. అందరూ ఎలక్షన్ అయిపోగానే రెస్ట్ తీసుకుంటారండి, కానీ ఆ ఒక్క రోజు కూడా ఆగకుండా కష్టపడ్డాం మేము. అంటే రిజల్ట్ రాకముందరే ఎట్లా శ్రమించారో అలాగే 5 సంవత్సరాలు మీకు తెలిసే ఉంటుందండి. కనీసం తెలుగుదేశం జెండా పట్టుకొని బయటికి రావాలంటేనే భయపడే రోజులు ఉన్న సమయంలో ఎలక్షన్ జరిగిన తర్వాత, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మా నాన్నగారు ఫస్ట్ నా ప్రజలకి నేను అండగా ఉంటాను, నా తెలుగుదేశం కార్యకర్తలకి నేను ఉంటానని సత్యవేడులో తెలుగుదేశం జెండా ఎత్తుకోవాలంటేనే భయపడే రోజుల నుంచి మా నాన్నగారు గెలిచే స్థాయి వరకు, అంటే మీరు ఎలా వర్క్ చేసి ఉంటామో ఒక్క రోజు కూడా అండి మా నాన్నగారు మాతో గడపలేదు. యాజ్ ఏ డాటర్గా మేము చాలా విషయాల్లో మా మదర్ అయితే మేము ఒక్కోసారి చూసి కూడా ఉండము, అట్లా కష్టపడ్డామండి. కానీ మాకు టికెట్ ఇవ్వలేదు. మాకు టికెట్ ఇవ్వలేదు దానికంటే మేము ఇంత కష్టపడ్డాం కదా, 5 సంవత్సరాలు కష్టపడ్డామండి. అంతకుముందు మా ఫౌండేషన్ తరపున మేము
దాదాపుగా 20 సంవత్సరాలు మా సొంత నిధులతో జేడి ఫౌండేషన్ అని మా నాన్నగారు ఖర్చు పెట్టి మేమంతా ఏ పంచాయతీ, ఒక పంచాయతీ కింద ఒక 3-4 ఊర్లు ఉంటాయండి, ఆ ఊరికి కూడా మేము సహాయం చేసి ఉంటాం. ప్రతి ఊరు, ప్రతి లీడరు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, మండల స్థాయి కావచ్చు, వార్డు స్థాయి నుంచి ప్రతి ఓటరు కనీసము వీళ్ళు అంటే వీళ్ళకి ఓటు హక్కు రాలేదని అవగాహన లేని పిల్లల దగ్గర నుంచి రేపో మాపో చనిపోయే వ్యక్తి వరకు కూడా మాకు ఓటేయాలనుకుంటున్నారు. ఒక వ్యక్తి అయితే అండి, మీకు ఉదాహరణ చెప్తాను. ఒక 2 months బ్యాక్ మా నాన్న అభిమానించే ఒక వ్యక్తి, ఆయనకి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి సడన్గా ఆయన చనిపోయారు. ఆఖరి కోడికి ఏంటంటే చిన్న వయసేనండి, సార్ మీకు ఓటేసి మీరు ఎమ్మెల్యే అయితే చాలు సార్ అన్నారు. అంత సంపాదించుకున్నారని మా నాన్నగారు. నేను ఒక ఓటర్గా ఇటువంటి లీడర్నే నా రాష్ట్రానికి, నా నియోజకవర్గానికి కావాలని నేను కోరుకుంటానండి. మేమేం తప్పు చేసామని, ఇదిగో మీరు ఈ తప్పు చేశారు మేము ఇవ్వలేదంటే, మేము చంద్రబాబు గారు సీఎం కావాలని ఆ రోజు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మేము కట్టుబడి, అట్లా మేము ఏంటంటే మా పార్టీ రావాలి, మా చంద్రబాబు గారు సీఎం కావాలి, మంచి పరిపాలన, రాష్ట్రం బాగుండాలని కష్టపడిన దానికి, ఇంత పార్టీకి మేము చేసిన దానికి, అయినా కూడా ఈ రోజుటికి చంద్రబాబు గారిని మేము అభిమానిస్తూనే ఉన్నాము. మేము ప్రజల్లో కూడా మా నాయకుడు మాకు న్యాయం చేస్తాడని నమ్మే తిరుగుతున్నామండి. ఈరోజు మేము 25 రోజులుగా తిరుగుతున్నాము. ప్రజలందరూ కూడా అమ్మ మీకే ఇవ్వాలి, మీకే వేస్తామని బ్రహ్మరథం పడుతున్నారండి మాకు. అటువంటి నాయకుడే ప్రజలకు కావాలండి ఈ రోజుల్లో. వాళ్ళ కష్టం అంటే, వాళ్ళకు ఒక సమస్య వచ్చిందంటే, వాళ్ళకు ఒక యాక్సిడెంట్ అయిందంటే 3 గంటలకు హాస్పిటల్కి వెళ్తాడండి మా నాన్నగారు, అర్ధరాత్రి అయినా. ప్రజలు అటువంటి నాయకుడిని కోరుకుంటున్నారు. ఏం మిస్టేక్ అయిందండి? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేశారా అసలు ఎందుకు మీకు టికెట్ ఇవ్వలేదు అనేది? అంటే ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం అంటే ఏంటంటే అండి, మేమేం చేసామంటే, మా మీద మేము ఇంత ప్రజలు మా వర్క్ మేము చేసుకుంటూ వెళ్ళామండి. మా మీద ఇప్పుడు ఉంటారు కదండి, రూమర్స్ చెప్పేవాళ్ళు ఉంటారు. పైగా మాది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయ్యే కుందికి మా మీద అందరూ రాళ్ళు చల్లడానికి ఉంటారు. వాటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడడంతో అధిష్టానానికి, బాబు గారికి కావచ్చు, మా మీద ఏమన్నా చెప్పుండొచ్చు. అవన్నీ వాళ్ళు పరిగణలో తీసుకోండొచ్చు. యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఉంటే మాకు కాకుండా టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చే సమస్య లేదండి. అంటే సర్వీస్ చేశారు, IVRS సర్వీస్ కానీ అండ్ జనరల్ సర్వీస్ కానీ, డోర్ టు డోర్ సర్వీసెస్ కానీ చేసిన తర్వాతే టికెట్స్ అలాట్ చేశారన్నారు. మీ సత్యవేడులో అది జరగలేదా? ఆదిమూలం గారు అనే వ్యక్తి పార్టీలో చేరనే లేదు. ఆ వ్యక్తి కనీసం కండువా కప్పుకోలేదు. ఏమీ చేయకుండా అతని మీద IVRS కాల్స్ కావచ్చు, సర్వేస్ కావచ్చు, వేరే పలు రకాలు ఏం జరుగున్నా ప్రతి ఒక్కరు అతన్ని వ్యతిరేకించారు. ఓకే. కనీసము కొన్ని చోట్ల కాల్స్ కూడా వెళ్ళలేదు. ఇప్పుడు మీరు చెప్పిందే వాస్తవం అనుకుంటే, ప్రతి సర్వేస్లో IVRS కాల్స్ కావచ్చు, వేరే పలు రకాల సర్వేస్ కావచ్చు, మాకు 75% నుంచి 81% దాకా మాకు వచ్చినప్పుడు ఆ ప్రకారంగానే సీట్లు ఇచ్చుంటే అప్పుడు మాకే ఇవ్వాలి కదండి. సో ఇప్పుడు ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒకవేళ టికెట్ మారి మీకు వస్తుందని మీరు అనుకుంటున్నారా? లేదు అని అంటే రాని పక్షంలో అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మాకే టికెట్ వస్తుందన్నది B.Pharm ఇంకా నామినేషన్ వేసే నెక్స్ట్ మినిట్ వరకు కూడా మేము దానికోసమే ఆశిస్తామండి. ఎందుకంటే కష్టపడిన వాడే దానికి అర్హుడు. మా నాన్నగారు దానికి అర్హులు. ఇది నేను చెప్పే మాట కదా, ఆయన కూతురుగా నేను చెప్తానని అనుకోవచ్చు. ఇది యావత్ సత్యవేడు ప్రజలందరూ ప్రతి ఇంట్లో కోరుకుంటున్నారు. ఒకవేళ ఇవ్వని పక్షాన మా కార్యకర్తలు, మా లీడర్లు ఏమైతే మాకు చెప్తున్నారో, మీరు ఇండిపెండెంట్గా మీరు పోటీ చేసిన రెబల్ తెలుగుదేశంగా మీరు పోటీ చేయండి, మేము మీ భుజం తట్టి మిమ్మల్ని గెలిపించుకొని మేము చంద్రబాబు గారి దగ్గర మిమ్మల్ని తీసుకెళ్తామని మాకు చెప్తున్నారండి. వాళ్ళ మాటకు మేము శిరస్సు వంచి వాళ్ళు ఎలా చెప్తే ఆ ప్రకారంగానే మేము ముందుకెళ్తాం. ఫ్యామిలీ అంతా వెళ్తున్నారా ప్రచారానికి? అవునండి, ఇంటింటికి. అవునండి. అమ్మగారు కూడా వస్తున్నారా? వస్తున్నారండి. అమ్మ, మీరు వెళ్ళినప్పుడు ఏమంటున్నారు అక్కడ సత్యవేడు ప్రజలు? అసలు మీకు టికెట్ రాలేదు అని తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ మేము చాలా బాధపడ్డామమ్మా. మా వారు చాలా సర్వీస్ చేశారు. మా ఇంటికి 20 సంవత్సరాలుగా మా గడప దొరికిన ప్రతి ఒక్కళ్ళకి నేను లేదనుకుంటే సహాయం చేశానమ్మా. ఈరోజు మా దగ్గర మనీ లేదని, టికెట్ ఇవ్వటం లేదని కొంతమంది అంటున్నారమ్మా. అసలు మనీయే ఇదైతే టికెట్ మాకు వచ్చినప్పుడు మాకు చాలామంది మనీ పెట్టేవాళ్ళు ఉన్నారమ్మా. సత్యవేడు ప్రజలు మటుకు మేము కావాలని కోరుకుంటున్నారమ్మా. ఖచ్చితంగా మా వారు కావాలని
మేము ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడప దొక్కినా మీకు టికెట్ ఇస్తారని మేము అనుకున్నాము, మీకు ఇవ్వలేదు అని చెప్పి ప్రతి ఒక్కరు మమ్మల్ని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారమ్మా ప్రజలు. అదే మీకు ఇచ్చి ఉండాలా, మీరు మాకు అందుబాటులో ఉండే వ్యక్తి మీకు ఇచ్చి ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గొర్రె పిల్లని చంకలో పెట్టుకొని దేశమంతా ఎతుకుతున్నారమ్మా. 100 సర్వేలు, 100 మంది అబ్జర్వర్లు ఎందుకమ్మా? ప్రజలు కోరుకునే వ్యక్తికి టికెట్ ఇస్తే ఆయనకి బాగుంటుంది, మాకు బాగుంటుంది, ప్రజలకి బాగుంటుందమ్మా. ఒక్కసారి ఆయన ఆలోచించి ఇటువంటి వ్యక్తిని ఆయన కోల్పోకూడదమ్మా. నిజంగా ఆయన కోసం ప్రాణత్యాగం చేస్తానికైనా నా భర్త రెడీ అమ్మా. నిద్ర లేస్తే ఆయన దేవుడిని మొక్కకుండా చంద్రబాబు నాయుడు గారి ఫోటోకి దండం పెడతా ఉన్నాడమ్మా. అటువంటి మాకు ఆయన అన్యాయం చేయకూడదమ్మా. నిజంగా కూడా ఈరోజు మేము ఎంత బాధపడుతున్నామంటే మా బిడ్డలు మేము రోడ్డు మీద తిరుగుతున్నామమ్మా. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారంటే ఇట్ట ఆదరించడం లేదమ్మా. అమ్మ మీకు మేము ఉన్నామని చెప్పి మా వెన్ను తట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారమ్మా. వాళ్ళ ఆదరణ చూసి మేము ఫస్ట్ భయపడేదానికి వాళ్ళ ఆదరణ చూసి ఇంకా ఉత్సాహంగా ఎండ వాన అనకుండా మాకు తిరగాలనిపిస్తుందమ్మా. ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నప్పుడు ఏమంటున్నారు? మీరు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏమని చెప్తున్నారు? మీకు తప్పకుండా ఓటేస్తాము, మీలాంటి వ్యక్తి మాకు కావాలా, మీకు టికెట్ ఇస్తారా అనుకున్నాం మేము, మీకు ఇవ్వకుండా ఆయన తప్పు చేశాడని చెప్పి ఈరోజు చంద్రబాబు ఆయన నిలదీస్తున్నారమ్మా ప్రజలు. ఇటువంటి వ్యక్తికి ఇవ్వకుండా ఆయనకి నిన్నటి దాకా వైసీపీలో ఉన్న ఆయనకి ఈరోజు ఇస్తే ఆయనతో నిన్నటి దాకా మేము పోరాడి మళ్ళీ ఆయనతో కలిసి మేము ఎట్లా పని చేయాలా, ఏంది అసలు ఏం జరుగుతూ ఉందని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారమ్మా. అంత మాత్రం ఆయన అంత లీడర్ కదమ్మా, అంత ఆలోచించు. గ్రౌండ్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసో తెలియదా, మాకైతే తెలియదమ్మా. గ్రౌండ్లో మటుకు మా వారిని కోరుకుంటున్నారు. కావాలంటే వాళ్ళు మళ్ళీ ఒకసారి సర్వే చేసుకోమను. ఆయనకు కూడా తెలుసు సర్వేలో మాకు ఫేవర్గా వచ్చిందని కూడా సార్కి తెలుసు. సార్ దేనికి ఒత్తిడికి గురవుతున్నారో మాకైతే తెలియదు. ఖచ్చితంగా ఈసారి కానీ మాకు టికెట్ ఇస్తే అఖండ మెజార్టీతో ఆయన గెలుస్తాడు. ఒకవేళ అంటే టికెట్ ఇవ్వకపోయినా మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయండి, మేము ఓట్లు వేస్తాం అంటున్నారా అక్కడ ప్రజలు? కంపల్సరిగా మీకు వేస్తాం ఓట్లు అంటున్నారమ్మా. ఓకే, అసలు మాకు పార్టీ కాదు, జేడీఆర్ కావాలి మాకు, అటువంటి వ్యక్తి మాకు కావాలని చెప్పి జనం మమ్మల్ని ఎంత ప్రోత్సహిస్తున్నారంటే అంత ప్రోత్సహిస్తున్నారమ్మా. మీరు అసలు రూపాయి డబ్బు ఇవ్వద్దు మాకు, మీకు ఓటేస్తాం మేము, మాకు కావాలమ్మా. ఆయన అంత కష్టపడ్డాడమ్మా, ఆయనకి ఇవ్వకుంటే ఎట్లమ్మా? మాకు ఆయన ఏమి పదవులు లేనప్పుడు ఎంతో పని చేశాడు. రోడ్లు వేసాడు, బోర్లు వేసాడు, బుక్స్ పంచాడు, అనాథ పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసాము. మా ఫౌండేషన్ జేడీ ఫౌండేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేసామమ్మా. అందుకని ప్రజలు ఈరోజు మాకు బ్రహ్మరథం బట్టి ఆదరిస్తున్నారు. మా ఇంటి ఆడబిడ్డ నువ్వు అని అడుగుతున్నారమ్మా. నేను ఒక ఊరికి వెళ్తే మా ఊరు ఆడబిడ్డ అమ్మ, నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవద్దు, మా ఊరికి మంచిది కాదు అది, నీకు తప్పకుండా ఓట్లు వేస్తామని చెప్పి ప్రజలు అంతా ఆదరిస్తుంటే మమ్మల్ని మేము ఏం తప్పు చేసామని మా పార్టీ మమ్మల్ని పక్కన పెట్టడం. ఆ పార్టీ కోసం నిద్ర లేస్తే మా సొంత అక్క కొడుకు పెళ్ళికి కూడా రాలి ఆయన. ఎందుకు అప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తుంటే అట్లా పార్టీ కోసం పనిచేసాడమ్మా. ఈరోజు ఇటువంటి వ్యక్తిని పక్కన పెట్టేసి ఏదో ఎవరో మాటలో ఒక సీనగుడ్డు సార్ ఒకసారి గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఆలోచించి మంచి డిసిషన్ తీసుకుంటే బాగుంటుందని నా విన్నపము. అలాగే సచివేడి ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నందుకు వాళ్ళకి పాదాల శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వాళ్ళ ఆదరణ మాకు ఉంటుందని, మాకు టికెట్ ఇచ్చినా ఇకపోయినా వాళ్ళు తప్పకుండా మాకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని నమ్మకంతో నేను ఉన్నానమ్మా. మేఘ్నా, మీరు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు, మీరు కూడా వెళ్తున్నారా? ఫ్యామిలీ మొత్తం అసలు రెస్ట్లెస్గా పనిచేస్తున్నారు. అవును. మీరేం అబ్జర్వ్ చేశారు అసెంబ్లీలో? యాక్చువల్గా మేము వెళ్తుంటే వాళ్ళే మాకు చెప్తున్నారండి, మీరు 25 ఏళ్ళుగా మీ నాన్న కష్టపడుతున్నారు, సో కాబట్టి మీ నాన్నకి మీరు అసలు వచ్చి అడగాల్సిన అవసరం కూడా లేదు, మేమే వేస్తాం ఓటు మీకు. మీరు ఇప్పుడు పార్టీ టికెట్ మేము ఎక్కడ వెళ్ళినా కూడా వస్తే పార్టీ టికెట్ మీకే వస్తుంది, మీకే రావాలి, లేదంటే ఇండిపెండెంట్గా అయితే గుర్తు చెప్పండి, మేము వేస్తామని చెప్తున్నారు. మా నాన్నగారితో నేను ఢిల్లీకి వెళ్ళేటప్పుడు కనీసం మా నాన్నని ఫ్లైట్ ఎక్కించని కూడా రాలేదండి. ఆ రోజు మీటింగ్ ఉంది, పార్టీ మీటింగ్ ఉందని చెప్పి మా నాన్న తిరిగారండి. ఈరోజు మా ముగ్గురితో టైం స్పెండ్ చేసిన దానికన్నా మా నాన్నగారు పార్టీ కోసం, సత్యవాడి ప్రజల కోసం సమయం కేటాయించిందే ఎక్కువ ఉండింది. సార్ చంద్రబాబు సార్, మీరు దయచేసి మా నాన్నకి సీట్ ఇవ్వండి. ఖచ్చితంగా మెజారిటీతో 1,00,000 మెజారిటీతో మా నాన్నకి గెలిపించి సత్యవేడు టికెట్ మీ పాదాల ముందర పెడతారు. సత్యవేడిని గెలిపించి ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మీరు ఎవరెవరికో ఇస్తున్నారు కదండి, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మేము గెలిపించుకొని తీసుకొస్తున్నామండి. మా సొంత నాన్నని చెప్పట్లేదు, నాకు కూడా ఓటు ఉంది సత్యవేడులో. యాజ్ ఏ ఓటర్గా చెప్తున్నాను, నేను ఖచ్చితంగా గెలిపించుకొని తీసుకొస్తారు. సార్ ఏంటి సార్, మొత్తం ఫ్యామిలీకే దూరం అయిపోయి మొత్తం పార్టీ 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 అని తిరిగారంటున్నారు. అది చూస్తే సొంత ఇంట్లో పెళ్ళి అంటే రాలేదు, పక్క కూతురు సివిల్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఢిల్లీ వెళ్తుంటే వెళ్ళలేదు, కుటుంబానికి టైం స్పెండ్ చేసిందే చాలా తక్కువ అని చెప్తున్నారు.
ఇంత కష్టపడిన మీకు ఎందుకు టికెట్ రాలేదు? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఛాలెంజ్ చేశారు, నేను సీఎంగానే వస్తానని చెప్పాడు అసెంబ్లీలో. కాబట్టి మా నాయకుడు ఆయన శబ్దం, ఆయనతో పనిచేసే ఒక లీడర్గా నా బాధ్యతగా, అదేవిధంగా సత్యవేడి ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు చాలా భయాందోళనలు. ఇప్పుడు వాళ్ళందరినీ మనం కాపాడాలి కదా. కాబట్టి ఫ్యామిలీని కూడా నేను పక్కన పెట్టి నేను చాలా కమిటెడ్ అమ్మా. నేను ఎప్పుడు కూడా కొన్ని కోట్ల రూపాయల ఆస్తి పోగొట్టుకున్నాము కానీ ఎవరిది ఇక్కడ అది అని అడగలేదమ్మా. అయితే సార్కి ఎవరేం రాంగ్ రిపోర్ట్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ మాలాంటి వ్యక్తిని లక్షలు కోట్లు వేల కోట్లు పెట్టినా దొరకలేని క్యారెక్టర్ అమ్మా మాది. నాలాంటి వ్యక్తిని సారు ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే సార్ సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను గెలిచి ఇండిపెండెంట్గా నేను చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాను. ఎందుకంటే ఈరోజు ఒక లీడర్ని ఎందుకు ఇష్టపడతారంటమ్మా, ఆయన ఒక పద్ధతి, లోకేష్ గారు ఒక పద్ధతి, తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలు స్థాపించిన పార్టీ. అందుకని మేమందరం కూడా ఇష్టపడతాం. మా ఫ్యామిలీ కావచ్చు, నాతో ఉండే నా స్నేహితులు కావచ్చు, మేమందరం ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఈరోజు ఆయన ఆలోచించాలి. ఈరోజు ఆదిమూలం గారికి ఇచ్చారు, ఆయన ఎలా గెలుస్తారు? పైకి చెప్తారు ఎవరో 10 మంది లీడర్లు వచ్చి ఓటేసి మాకు మేము 20 రోజులు 25 రోజులు తిరుగుతున్నాం మా ఫ్యామిలీగా. ఈరోజు మేము ఇంత బాధపడుతున్నామంటే ఏంటి? నాకు నా అభిమానులు, తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు, ఎవరికైనా ప్రాబ్లం వస్తే నా కంట్లో నీళ్ళు వస్తాయమ్మా. ఈరోజు మేము ఎందుకు బాధపడుతున్నాం? మీరు నిజంగా నాకు టికెట్ ఇవ్వకపోవడం చాలా అన్యాయం. ఇది ఈరోజు నా జిల్లాలో నాకెంత ఎఫెక్ట్ ఉంది నాదంటే సార్ ఒక్కసారి నా మీద సర్వే చేయించమంటున్నా. నాకు ఒక సత్యవేడే కాదమ్మా, నేను చాలా సర్వీస్ చేసే మనిషి. ఒకసారి ఆలోచించి ఇప్పటికైనా మార్చి నాకు బీఫామ్ ఇస్తారని నమ్మకంతో ఉన్నాను. ఒకవేళ ఆయన ఇవ్వని పక్షంలో నేను ఇండిపెండెంట్ గెలిచి, సార్ చంద్రబాబు నాయుడు గారు మీతోనే మేము ఉంటాం, మా ఫ్యామిలీ ఉంటాం, మేము ఇంకొకరికి వెళ్ళాము, ఇంకొకరితో ఇక్కడ పనిచేయము, మీతోనే ఉంటాం, మీ తర్వాత లోకేష్ గారితోనే ఉంటాం. ఇది మా మాట. మౌనిక, మీరు చెప్పండి, ఒకవేళ నాన్నకి టికెట్ నిరాకరించి బట్ పార్టీకి సపోర్ట్ చేయండి, ఇంకేదైనా పదవి ఇస్తాము అని ఒకవేళ చెప్తే యాక్సెప్ట్ చేస్తారు? ఖచ్చితంగా చేయమండి. ఎందుకంటే మేము ప్రజలకు దగ్గరగా ఉన్న వ్యక్తులం. మేము ప్రజల కష్టం మా ఇంట్లో కష్టం అనుకుంటాం. ప్రజలు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినా మమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. అటువంటప్పుడు మేము ప్రజలకు ఇంత దగ్గరగా మేము పని చేసినప్పుడు మేము ఏదో ఒక దానికోసం మేము పదవి కోసం పని చేయలేదు. కాబట్టి మా నియోజకవర్గానికి ఒక శాసనసభ్యుడిగా మా నాన్న వెళితే నియోజకవర్గానికి ఎంతో చేయగలం. కాబట్టి మేము మా నాన్నగారు ఎమ్మెల్యే అవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఏదో పదవులు తీసేసుకొని మా తృప్తి కోసం మేము ఇన్ని సంవత్సరాలు పనిచేయలేదు. ప్రజల కోసం పనిచేసాం. ప్రజలకు న్యాయం జరిగే పదవిలోనే ఉండి పనిచేయాలని ఆశపడుతున్నాం. ఓకే, సో మొత్తానికి నాన్నగారిని అక్కడ శాసనసభ్యుడిగా చూడాలి అనేది మీ డ్రీమ్, అంతేనా? నా డ్రీమ్ కాదండి, కూతురుగా నేను కోరుకోవడం పెద్ద విషయమేం కాదండి. అది ఇది యావత్ సత్యవేడు ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, మా సత్యవేడు మొత్తం ఒక్క మాటగా వాళ్ళు మాట్లాడాలనుకుంటే మాకు జేడీఆర్ గారు ఎమ్మెల్యే కావాలి అన్నది వాళ్ళ ఆశది. అంటే ఏం చేశారని అసలు మీరు సత్యవేడికి ఎందుకు మీకే ఓటేయాలి ప్రజలు? అక్కడి వాళ్ళు నాన్నగారు ఏం చేశారు? మా మదర్ చెప్పినట్టుగా, మా ఫాదర్ చెప్పినట్టుగా, మా నాన్నగారికి ఏంటంటే చాలా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెరిగారండి. చాలా కష్టాలు చూశారు. మేము ఇవన్నీ ఆయన లైఫ్ లాంగ్ ఏవైతే పడ్డారో అవన్నీ ఉండకూడదు, నా వంతు నేను సొసైటీకి ఏమైనా చేయాలని ఒక కాన్సెప్ట్లోనే మేము మా తాతగారి పేరు మీద జేడీ ఫౌండేషన్ స్టార్ట్ చేసి మేము అనేక సోషల్ యాక్టివిటీస్ మేము నిర్వహించాం. మీరు ఇప్పుడు అడిగితే 5th క్లాస్ నుంచి ఆల్మోస్ట్ 10th చదివిన వాళ్ళందరూ, తర్వాత
ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పిల్లలు దాంట్లో 1 lakh మేము డిపాజిట్ చేసిన వాళ్ళకి 1 lakh రూపీస్ అందడంతో వాళ్ళు చదువుకొని ఆడపిల్లలు ఎంతోమంది వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. మేము బుక్స్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు అక్క మీకు బుక్స్ తీసుకున్నాము, ఈసారి మేము సార్కే ఓటేయాలనుకుంటున్నాము. ఇది నేను చెప్పేది 1-2 కాదండి. ఇలాగా శ్మశానాలు లేని చోట్ల శ్మశానాలు తీసివ్వడము, తర్వాత టెంపుల్స్కి డొనేషన్ ఇవ్వడము, ఇలాగ అనేక కార్యక్రమాలు మీరు నమ్ముతారో నమ్మరో అండి. మేము ఏ ఊరికి వెళ్ళినా, పంచాయతీలో ఉన్న 3-4 ఊర్లకు వెళ్ళినా, సార్ మీరు మా గుడికి డబ్బులు ఇచ్చున్నారు సార్, ఓకే సార్ మా ఇంటికి సహాయం చేస్తున్నారు సార్, మా పిల్లలకి బుక్స్ ఇచ్చున్నారు సార్, మేము ఏదన్నా అడిగినా మీ గడప దొక్కి మాకు సహాయం, మాకు కూడా తెలియని చోట్ల కూడా మీరు ఈ సహాయం చేస్తున్నారన్నది ప్రజలకు చేసింది ప్రతి ఒక్కటి ప్రజలు గుర్తుపెట్టుకొని ఉన్నారండి. ఓకే ఈ సోషల్ సర్వీస్ అంతా మాకు మా నాన్నగారు చెప్తారు, మనం చేసిన మంచి ఎక్కడికి పోదు నాన్న ఎప్పటికైనా అంటారు. ఆ మంచి అంతా మాకు ఇవాళ గొడుగులాగా పడుతున్నారండి ప్రజలు మాకు. ఓకే ఇప్పుడు ఒక పదవిలో లేనప్పుడు, ఒక సోషల్ యాక్టివిటీస్ చేసినప్పుడే ఒక వ్యక్తి ఇంత చేస్తున్నప్పుడు, ఒక ఎమ్మెల్యేగా వస్తే మాకు కష్టం అంటే ఆయన ఫోన్ ఎత్తారయ్యా వెంటనే, మాకు కావాలంటే మా ఇంటికి వస్తాడు. ఒక్కొక్కళ్ళ ఇంటికి అండి ఎమ్మెల్యే అంటే ఎవరో ఎందుకండి, ఇప్పుడు టికెట్ ఇచ్చిన ఆదిమూలం గారు ఎన్ని ఊర్లలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఆయన ఎన్ని సాల్వ్ చేశారన్నది చెప్పమనండి. ఆయన గెలిచిన తర్వాత ఎన్ని ఊర్లకు వెళ్ళారో చెప్పమనండి. ఇలాగా పేరుకి పదవిలో ఉండేవాళ్ళు ప్రజలకు అవసరం లేదండి. వాళ్ళ కష్టం అంటే వాళ్ళు ఫోన్ చేస్తే, కష్టం వస్తేనే వెళ్ళాల్సిన లేదు, ఇది మాకనేది ఒక ఫోన్ చేస్తే మా నాన్న అక్కడ ఉంటారు. అది యావత్ సత్యవేడు ప్రజలకి తెలుసు కాబట్టే మమ్మల్ని కోరుకుంటున్నారు. అంటే 19 నుంచి 24 వరకు మీరు ఓడిపోయినా కూడా సర్వీస్ చేస్తూనే ఉన్నారు ఈ రోజుటి వరకు కూడా. ఓకే రిజల్ట్ రాక ముందు నుంచి కూడా మీకు డైరెక్ట్గా చెప్పాలంటే, రిజల్ట్ రాక ముందు ఈ రోజుటి వరకు మేము పార్టీ కోసం, పార్టీ ఇచ్చిన ప్రతి ఇదే అండి. మీరు కావాలంటే చూడండి, పార్టీలో ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ నెంబర్ 1లో సత్యవేడి నిలబెట్టాం మేము. మెంబర్షిప్స్ 20,000 ఇచ్చాం మేము. ఓటర్ వెరిఫికేషన్లో మేము ఫస్ట్ ఉన్నాం. పార్టీ ఇచ్చిన ప్రతి ప్రోగ్రాంలో టాప్ 10లో సత్యవేడి నిలబెట్టామండి మేము. ఓకే కాబట్టి ఈ పార్టీ మేము ఎన్ని కార్యక్రమాలు చేసేదన్నది మీరు కనీసం ఒక జేడీఆర్ గారు అంటే అవును ఆయన తెలుగుదేశంలో కష్టపడుతున్నారు 5 ఏళ్లుగా, ఆయనకి ఇవ్వలేదా టికెట్ అని మమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఓకే అందువల్ల ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఈయనే ఎమ్మెల్యే అవ్వాలి, ఈయనైతేనే మాకు న్యాయం జరుగుతుంది అన్నది ఆలోచిస్తున్నారండి. అంటే ఒకవేళ టికెట్ ఇవ్వని పక్షంలో మీరు గెలుస్తారనే నమ్మకం మీకుందా ఇండిపెండెంట్గా వెళ్ళినా? ఖచ్చితంగా ఉందండి. ఓకే సత్యవేడు ప్రజలే మమ్మల్ని ఆల్రెడీ ఎమ్మెల్యే అనుకుంటున్నారండి. ఓకే మేము అనుకునేది కాదు, అవుతారన్నది కూడా వాళ్ళు చెప్పట్లేదు. మీరెందుకు కొన్ని ఊర్లకు వెళ్తేమ్మా, మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వెళ్తుంటే అవసరం లేదు, అందరూ ఊరు దగ్గరకు వచ్చేసి ఒక దగ్గరికి, ఈసారి మీరు వచ్చినా రాకపోయినా జేడీఆర్ గారికి మేము ఓటేస్తున్నాము, ఆయనే మా ఎమ్మెల్యే, ఇంకా అవ్వలేదమ్మా అంటే కూడా మీరు ఈసారి మేము ఎమ్మెల్యే చేసుకుంటామన్నది ప్రజలే చెప్తున్నారండి. ఖచ్చితంగా మేము గెలుస్తాము. చంద్రబాబు గారు దయించి మాకు సీట్ ఇస్తారని ఆశిస్తున్నాము. సీట్ ఇస్తే 50,000 నుంచి 60,000 మెజార్టీతో మేము గెలిపించి సత్యవేడిని బహుమతిగా ఇస్తాము. ఒకవేళ ఇవ్వని పక్షంలో కూడా చంద్రబాబు గారు మా ఇంటికి పెద్దగానే మేము భావిస్తున్నాము. మేము తిరిగి కూడా గెలిచి ఇండిపెండెంట్గా అయినా రెబల్ అభ్యర్థిగా మేము గెలిచి మా సత్యవేడు ప్రజలందరూ, ముఖ్యంగా మా తెలుగుదేశం క్యాడర్ మొత్తం మమ్మల్ని భుజాల మీద మోస్తున్నారు. వాళ్ళందరికీ పాదాభివందనం ముఖ్యంగా. తర్వాత ప్రజలందరూ కూడా ఒక అన్యాయం జరిగితే ఆ వ్యక్తికి మేము ఉండాలి అన్నది ప్రజలు కోరుకొని మాకు ఉండడానికి కూడా వాళ్ళందరికీ కూడా మేము పాదాభివందనం చేస్తున్నాము. మేము ఖచ్చితంగా గెలుస్తాము. ఎమ్మెల్యేగా చంద్రబాబు గారు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా గెలిచి మేము చంద్రబాబు గారికి బహుమతిగా ఇస్తాము. సో మీరు ఎడ్యుకేటెడ్ అండ్ మీకు ఈక్వేషన్స్ కొంత తెలిసి ఉంటాయి అండ్ యు ఆర్ అ స్పోక్స్ పర్సన్. ఇఫ్ ఒకవేళ మీరు పోటీ చేస్తే టీడీపీ క్యాడర్ ఆల్రెడీ మీ వైపు ఉంది అండ్ టీడీపీ నుంచి ఇంకో వ్యక్తి పోటీ చేస్తున్నారు, ఓట్లు చీలవంటారా? అంటే అండి ఇప్పుడు ఇక్కడ సత్యవేడు ప్రజలు, సత్యవేడు కాన్స్టిట్యుయెన్సీ ఒక డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీ అండి. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఆల్రెడీ ఒక వ్యక్తి ఓడిపోయినారు, ఇతనికి మనము ఖచ్చితంగా సపోర్ట్ చేయాలన్నది ఒక సానుభూతి మా సత్యవేడు ప్రజలకి ఎక్కువ ఉంటుంది మామూలుగానే. తరువాత ఇంకొక విషయం ఏంటంటే ముందున్న వ్యక్తి, అదే ఇప్పుడు టికెట్ తీసుకున్న ఆదిమూలం గారు
ఏమన్నా ప్రజలకి ఏదన్నా చేసుంటే కదండి, అతనికి ఓట్లు వేయాలన్నదే లేనప్పుడు మేము వచ్చి డివైడ్ చేయడం కాదండి, ప్రజలే మా మీద ఉన్నారు అంటే కాబట్టి. ఎంతసేపు మనం టీడీపీ గురించే మాట్లాడుతున్నాం, అటుపక్క వైసీపీకి కూడా ఓట్ బ్యాంక్ వెళ్తుంది కదా. వైసీపీ కూడా ఏంటంటే అండి, మాకు ఓటింగ్ శాతం అక్కడి నుంచి కూడా పడుతుంది. ఎందుకంటే మా నాన్నగారు కుల మత పేదరికం ఉన్న వాళ్ళని గుర్తుంచుకొని వాళ్ళకి సహాయం చేశారు. మేము ఈ పార్టీ వాళ్ళని చేయలేదు, మేము అప్పుడు సోషల్ సర్వీస్గా ఉన్నప్పుడు ఏది మేము చూసుకోలేదు. ఆ చేసినదంతా వేరే నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బంధువులు ఇక్కడ మా నియోజకవర్గంలో అంటే పార్టీలకు అతీతంగా ఈసారి మీరు జేడీఆర్కి వేయండి ఓట్లు, ఆయనకు అన్యాయం జరిగింది, ఆయన కుటుంబం ఇవాళ రోడ్డు మీదకి వచ్చింది, వాళ్ళ ఇంటింటికి వచ్చి ఓట్లు అడుగుతున్నారు, మన ఇంటికి వచ్చి అడుగుతున్నారు, కాబట్టి మీరు వెయ్యండి అన్నది పార్టీలకు అతీతంగా ప్రజలు ఆదరిస్తున్నారు. ఓకే, మేమేదో డివైడ్ చేయాలి అలా కాదండి, మా ప్రజల మద్దతుతో మేము వెళ్తున్నాం. పైగా మేము టీడీపీకి మేము చెప్తారు కదండి, చెయ్యి వస్తే బ్లడ్ ఎల్లోగా వస్తుందండి, ఆ కేటగిరీ అండి మేము. కాబట్టి మా టీడీపీకి మంచి జరగాలి, మా సత్యవేడు ప్రజలందరికీ మంచి జరగాలి, ఇక్కడ అసలైన తెలుగుదేశం వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు గారికి ఇవ్వాలన్నది మేము కోరుకుంటున్నామండి. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు తీసుకొని ఈరోజు ఆయనకి 5 సంవత్సరాలు పదవి అనిపించి, మీకు ఒక చిన్న మాట చెప్తానండి, 5 years పూర్తిగా ఎమ్మెల్యేగా అనిపించిన తర్వాత ఆయన నేనేం చేయలేకపోయాను ప్రజలకంటే, నిజంగా చేయాలనుకున్న ఒక ఉద్దేశం ఉన్న వ్యక్తి నెల రోజులకే ప్రశ్నించాలి కదా, ప్రజలకి చేయాలనుకున్న వ్యక్తి ఇవాళ ఆయనకు సీటు నిరాకరించడంతో ఆయనకి 5 ఏళ్ల తర్వాత సత్యవేడు ప్రజలు గుర్తొస్తున్నారు, ఎందుకు ఆయనకు సీటు కావాలి కాబట్టి. అలాంటి వ్యక్తులు మేం కాదండి. దానికి ఉదాహరణ, మేము టీపీ కోట నుంచి నాగలాపురం అనే ఒక మండలంలో ఆల్మోస్ట్ ఆ రోడ్లో ఏంటంటే అండి, ప్రెగ్నెన్సీ లేడీస్ డెలివరీస్కి వెళ్ళాలంటే కష్టం, అసలు ఆ రోడ్లో ట్రావెల్ చేయాలంటేనే అంత కష్టం. మేము మా సొంత నిధులు ఖర్చు పెట్టి ఆ రోడ్ 18 kilometers మేము వేసామండి. తర్వాత పిచ్చాటూరులో ఒక డ్యామ్ తెగిపోతే అక్కడ వెళ్ళడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దాన్ని కూడా మా సొంత నిధులతో మేము వేసాం. మేమేం ఎమ్మెల్యేలు కాదండి, ప్రతిపక్షంలో ఉన్నాం, అయినా ప్రజలకు చెప్తుంటే నాకే ఇంత చేశారు సత్యవేడుకి, రోడ్స్ కానీ ఈవెన్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడంలో కానీ అన్ని చేసినప్పుడు అసలు ఎందుకు మిస్ చేశారు బాబు గారు అనేది నాకు కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకు మీలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అనేది. అదేనండి, చెప్తారు కదా కాసే చెట్టుకి ఎప్పుడు రాళ్ళ దెబ్బలు అనేసి. మేము ప్రజలకు దగ్గరగా ఉండడము, మేము చేసిన మంచే పలు రకాలుగా బాబు గారికి చెప్పడం వల్ల ఇలా జరిగిందేమో, కానీ రియల్ రిపోర్ట్స్ బాబు గారికి ఖచ్చితంగా తెలిస్తే తిరిగి మాకే టికెట్ వస్తుంది, మాకే వస్తుందని 100% కాన్ఫిడెన్స్తో మేము ఉన్నామండి. టికెట్ వచ్చినా రాకున్నా మీరు పోటీ చేయడం అనేది ఖాయం. అవునండి. గెలిచి మళ్ళీ ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలిస్తే మళ్ళీ టీడీపీకే గిఫ్ట్ ఇస్తారు అది. అవును. ఓకే, అవును. ఏంటి అసలు కోపం లేదా బాబు గారి పైన ఏమాత్రం? నాన్నకి టికెట్ ఇవ్వలేరు కదా. ఇప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు లేదంటే మా తాతగారు అంటే మమ్మల్ని తిట్టారని మా కోపం ఉండదు కదండి, మా పార్టీ అండి అది, మా పార్టీ కోసం బాబు గారు మమ్మల్ని ఒక్క నిమిషం పక్కన పెట్టినా కూడా మేము ఆయన ఈ రోజుకి వదలం. మాకు తెలుగుదేశం అక్కడికి గెలవాలి, మా నాన్నగారు ఆ బాబు గారు ఇవ్వకపోయినా కూడా మేము గెలిచి ఎంత కష్టం పడుతున్నా కూడా మేము గెలిచి బాబు గారికి మేము నిలబడాలి, ఆయన అసెంబ్లీలో చూడాలంటే ప్రతి ఎమ్మెల్యే సీట్ ఇంపార్టెంట్ అండి. మా వంతు సహాయంతో మేము సత్యవేడు గెలిచి ఇవ్వాలన్నదే మేము ఈ రోజుకి అండి. ఎన్ని జరిగినా మనం ఒక వ్యక్తిని అభిమానిస్తే, ఒక వ్యక్తిని ప్రేమిస్తే మన ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడమండి. వాళ్ళు మనకు మంచి చేస్తేనే ప్రేమ, మనకి సీట్ ఇస్తేనే ప్రేమ, సీట్ ఇవ్వకపోతే మనకు ప్రేమ ఉండదు, అట్లా కాదండి మేము, మా కుటుంబం అలా కాదు. ఆయన అంటే మాకు అభిమానం, పిచ్చి. మా నాన్నగారు ఒకసారి చెప్పారండి, మానవ బాంబు కట్టుకొని కూడా చంద్రబాబు కోసం చనిపోతే ఆయనకు మేలు జరుగుతుందంటే నేను ఈ క్షణమే సిద్ధం దానికన్నానండి. ఇన్ని చెప్తున్నారు కదా, ఇప్పుడు నేను అడిగేది అదే, ఆయనే వచ్చి నాన్నని పిలిచి మీరు ఆదిమూలంకి సపోర్ట్ చేయండి మనం గెలుస్తాము అని అంటే చేయరా? మా నాన్నగారే డైరెక్ట్గా సపోర్ట్ చేసినా ఆ వ్యక్తి గెలవడండి. ఓకే, బికాస్ ఆయన ఏమాత్రం పదవులు, డబ్బు, అక్కడున్న న్యాచురల్ రిసోర్సెస్ వాళ్ళ డబ్బు సంపాదించుకున్నాడు తప్పితే ఆయన ప్రజలకి చేసిన మంచి ఏమీ లేదు. ప్రజలకి మంచి చేసేవాళ్లే ప్రజలకు కావాలి, అది నాన్నగారు చేస్తారన్నది ఆల్రెడీ మేము ప్రూవ్డ్ అండి. ఈరోజు ఎమ్మెల్యే ప్రూవ్ చేసేది కాదు, మేము ఎమ్మెల్యే అయితే ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతాం అనేది ప్రజలు నమ్ముతున్నారు. ఓకే, కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఏం చేయలేరని మేము చెప్పినా వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ టు ఓట్ ఫర్ హిమ్.
ఓకే. వాళ్ళు మా నాన్నగారికి వెయ్యాలని డిసైడ్ అయిపోయినారండి ప్రతి చోట. ఇప్పుడు మనం ఒక్క దగ్గరన్నా ఒక దగ్గర కన్నా వెళ్తే ఎందుకమ్మా నిలబడుతున్నారు అన్ని ఒక్క మాట కూడా మాట్లాడి 100% మీరు నిలబడండి, మేము ఓట్లేస్తాం మీకు మాకు అవసరం లేదండి ఏది ఎవరు ఎన్ని చెప్పినా. ఈసారి జేడీఆర్ గారు సత్యవేడికి ఎమ్మెల్యే 24కి మేము ఫిక్స్ అయిపోయినాం, మేము ఓట్లేస్తాం అని చెప్తున్నారండి. సో మీ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత మీ సంకల్పం అయితే చాలా బలంగా ఉంది, అది నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మీలాంటి ఫ్యామిలీని చూశాను నేను. సో ప్రజల కోసం ఇంత కష్టపడుతున్నారు, మీలాంటి వాళ్ళు గెలవాలి, మీలాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.